ఢిల్లీ వేదికగా జనసేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వందే మాతర గీతాలాపన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జాతీయ సమైక్యత, దేశ సమగ్రత అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ స్థాపించి 12 సంవత్సరాలు పూర్తయినట్లు చెప్పారు. ఈ కాలంలో పార్టీ ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీని స్థాపించలేదని, దేశ సమగ్రతను కాపాడటమే జనసేన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధి కంటే ముందుగా దేశ సమగ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తమ రాజకీయ మనుగడ కోసం కొన్ని పార్టీలు దేశ సమగ్రతను ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆయన విమర్శించారు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల కీలక నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2000 మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి